తెచ్చినవేనన్నారు మాజీ మంత్రి డీకే అరుణ. ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన మహీంద్రా, హీరో కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయిన ఆమె భూమి అందుబాటులో ఉన్న మహబూబ్ నగర్ లో పరిశ్రమలు పెట్టాలని డిమాండ్ చేశారు. చుట్టుపక్కల కాకుండా ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ పట్టణం చుట్టుముట్టు హైదరాబాద్ సిటీ చుట్టుముట్టు ఏవైతే ఇండస్ట్రీస్ వస్తున్నాయో హైదరాబాద్ దగ్గరలోనే కాకుండా రూరల్ ఏరియాస్ లో కూడా డివిజనల్ స్థాయిలో ఎక్కడెక్కడ అవకాశం ఉన్న చోట అంతా కూడా ఈ యొక్క ఇండస్ట్రీస్ ని తీసుకొస్తే దానివల్ల పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకందరికి కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావడానికి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇమీడియట్ గా దానిపైన దృష్టి పెట్టండి. డివిజనల్ ఏరియా అంటే రూరల్ ఏరియాస్ లో ఇండస్ట్రీస్ రావడానికి ఏం చేస్తున్నటువంటి విషయం మీద దృష్టి పెట్టండి. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన వాటిని ప్రారంభోత్సవం చేస్తూ వాటికి భూమి పూజలు నిర్వహిస్తూ మరి వచ్చినాగానే ఇండస్ట్రీస్ వచ్చినటువంటి ఒక ఏదో మేమేదో చేస్తామని చెప్పినటువంటి ప్రయత్నం కాకుండా కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి ఇవన్నీ వచ్చినాయి. దీనికి ఇంకా పెద్ద ఎత్తున మేము అప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పాలసీ కంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ పాలసీనే చాలా చక్కటి పాలసీ. ఆ రోజు ఆ ఇండస్ట్రియల్ పాలసీకి పెద్ద ఎత్తున సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఈ రోజు మన దగ్గర నుంచి హీరో హోండా పోయి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది.